డ్రిప్ ఇరిగేషన్కి బకాయిలు పెట్టిపోయామంట. నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా, అచ్చెన్నాయుడికి ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు మీ ప్రభుత్వం గతంలో 2019లో దిగిపోయేటప్పటికి డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు లేవు అని చెప్పు. నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వదులుతాను, నువ్వు నీ పదవికి రాజీనామా చేస్తావు చెప్పు. నువ్వు ఈరోజు ఏం చెప్పావు? మీరా మాట్లాడేది డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి బకాయిలు పెట్టిపోయినారు. మీకు తెలియకపోతే తెలుసుకో, నువ్వు పెట్టినటువంటి బకాయిలు డ్రిప్ ఇరిగేషన్ బకాయిలు కట్టాం, ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు కట్టాం, క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి మీరు బకాయిలు పెడితే బకాయిలు కట్టాం. లాస్ట్కి చనిపోయినటువంటి ఆత్మహత్యలకు సంబంధించినటువంటి డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోతే పాపం ఆ రైతులకు సంబంధించి 5 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఆ డబ్బులు ఇచ్చాడు. మీరు నీతిమాలి మాట్లాడుతున్నారంటే, మీరు విశిక్షణపై మాట్లాడుతున్నారంటే మేము ఇచ్చాం. మీరు ఎగ్గొట్టినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, మీరు ఎగ్గొట్టినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చాం, మీరు ఎగ్గొట్టినటువంటి డ్రిప్ ఇరిగేషన్ తాలూకు ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఇచ్చాం. మీరు ఎగ్గొట్టిపోయినటువంటి రైతుల ఉచిత బకాయిలు మేము కట్టాం. ఎక్కడ మీరు ఈరోజు మాట్లాడుతున్నాడు ఆయన డ్రిప్ ఇరిగేషన్కి బకాయిలు పెట్టిపోయారు. నువ్వు బకాయిలు పెట్టలేదు అని చెప్పి రుజువు చేయి. 2019లో మేము దిగిపోయేటప్పటికి డ్రిప్ ఇరిగేషన్ నువ్వు మాట్లాడావు కాబట్టి చెప్తున్నా, అన్ని బకాయిలు పెట్టారు మీరు. డ్రిప్ ఇరిగేషన్కి ఈరోజు మాట్లాడుతున్నాను, ఒక మంత్రిగా ఉండి మాట్లాడుతున్నావు. ఆ రోజు దిగిపోయినప్పుడు మీరు ఉన్నారా లేదా చెప్పండి. డ్రిప్ ఇరిగేషన్కి మేము బకాయిలు పెట్టలేదు, మీరు బకాయిలు పెట్టిపోయారని మాట్లాడితే కనీసం మాట్లాడే ముందు వ్యవహారం తెలుసుకున్న విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది.